వెల్కమ్ టు ప్రకాష్ కార్ బ్యాచ్ ఛానల్. కొత్తగా యాక్సెస్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి కార్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా నా ఛానల్ అన్ని తక్కువలోనే అన్న కార్స్ అనేది వస్తాను. ఛానల్ చూడండి. ఈరోజు మన దగ్గరకు వచ్చిన వెహికల్ వచ్చి ఫుల్లీ లోడెడ్ వెహికల్ అన్న సిఆర్వి అనమాట. ఆటోమేటిక్ పెట్రోల్ వర్షన్ 2.4 వస్తుంది అనమాట. వెహికల్ అయితే బంపర్ ఆఫర్ లో తెప్పించాను అన్న. బండి అయితే ఎస్యూవీ వేరియంట్ అన్న. బండి అయితే లగ్జరీ ఉంటుంది. అంటే లగ్జరీ అనమాట. ఫుల్లీ లోడెడ్ ఉన్న వెహికల్ అయితే ఈ రోజు ఈ వెహికల్ మనం రివ్యూ చేద్దామన్నా. గ్లాస్ అన్న ఒరిజినల్ గా అలానే ఫ్యాన్సీ నెంబర్ అన్న 1234 వస్తుంది అనమాట. నెంబర్ కూడా నెంబర్ ప్లేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది అన్న. 1234 నెంబర్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. అలానే మనకి ఇంటీరియర్ సీట్లు అయినా కూడా చాలా లగ్జరీ అన్న. ఎక్కడ కూడా ఏ కార్ లో కూడా ప్రొవైడ్ చేయరు అనమాట. సీట్స్ అయితే అంత లగ్జరీ సీట్స్ కూడా ఉన్నాయి. వెహికల్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది అన్న. హోండా అనమాట. సిఆర్వి అన్నది బండి అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. అలానే మనకి టైర్స్ అన్ని సీల్ టైర్స్ ఉన్నాయి. అలానే గ్లాస్ అన్ని ఒరిజినల్ గా ఉన్నాయన్న. అలానే మనకి 4 టైర్స్ కూడా డిస్క్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట. బండి అయితే ఆటోమేటిక్ అన్న ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. వెహికల్ అయితే స్క్రాచ్ లెస్ అన్నది బండి అయితే చాలా పెద్ద బండి అనమాట. ఎక్స్యూవీ వేరియంట్ అన్న. బండి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు ఈ వెహికల్ మనం రివ్యూ చేద్దామన్న. ఫ్రంట్ సైడ్ చూసారు కదా. ఇప్పుడు డ్రైవ్ సైడ్ అనేది చూద్దామన్న. వెహికల్ అయితే గ్లాస్ అన్న ఒరిజినల్ గా ఉన్నాయన్న. ఇప్పుడు డ్రైవ్ సైడ్ వచ్చి మనకి ఇలా ఉంటది అనమాట. బంపర్ ఆఫర్ లో తెప్పించాను అన్న. బండి అయితే మీకు లాస్ట్ లో అనేది రివీల్ చేస్తాను నేను ప్రైస్ అనేది. ఇక్కడ చూసారు కదా సీల్ టైర్ ఉందనమాట. అల్ల వీల్ కూడా చూసారు కదా. అలానే డిస్క్ కూడా చూసారు కదా. ఎంత నీట్ గా ఉన్న చాలా పెద్ద టైర్ అన్న. అసలు మనకి ఆల్మోస్ట్ ఫార్చునర్ టైర్ అనేది వెహికల్ అయితే ఫార్చునర్ టైర్ ఉందన్నమాట వెహికల్ కి. అలానే ఇక్కడ కూడా గ్లాస్ అనేది ఒరిజినల్ గా ఉందన్న. అక్కడ అలానే ఇక్కడ కూడా గ్లాస్ అనేది ఒరిజినల్ ఉంది. ఇక్కడ కూడా గ్లాస్ అనేది ఒరిజినల్ గా ఉందన్న. బండి అయితే చాలా పెద్ద బండి అన్న. సేమ్ ఫార్చునర్ టైప్ ఉంటది అనమాట వెహికల్ అయితే. అంత లగ్జరీ వెహికల్ అన్న ఇది సిఆర్వి అనేది బండి అయితే మనకి. అలానే లోపలికి ఎక్కడానికి కూడా ఇక్కడ ఇది వేయించారనమాట కస్టమర్ అయితే మనకి లోపల ఎక్కడానికి. చూసారు కదా. ఇదే బ్యాక్ టైర్ అన్న. బ్యాక్ టైర్ కూడా చూసారు. సీల్ టైర్ ఉంది. అలా వీళ్ళు కూడా చూస్తున్నారు కదా. అలానే మనకి డిస్క్ కూడా చూసారు కదా. 4 టైర్స్ కూడా డిస్క్ అనేది ప్రొవైడ్ చేశారన్న వీళ్ళు. బండి అయితే చాలా పెద్ద బండి అన్న. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది అనమాట. స్క్రాచ్ లెస్ అన్న బండి అయితే మనకి ఇలా ఉంటుంది అన్న. బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ సైడ్ చూసారు కదా. మనకి ఇక్కడ కూడా అలవీల్ అనేది ప్రొవైడ్ చేశారు. అలానే ఇక్కడ సిఆర్వి లోగో చూసారు కదా. మనకి ఉన్న లోగో కూడా ఉంది అన్న అక్కడే. మనకైతే డిక్కీ కూడా చాలా పెద్దదన్న. అసలు ఆల్మోస్ట్ చాలా పెద్ద వెహికల్ అనేది అయితే ఎస్యూవీ వెహికల్ అనమాట. మనకి వెహికల్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ప్రొవైడ్ చేశారు. 1234 అన్న నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ అనమాట వెహికల్ అయితే. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి ఇలా ఉంటది అనమాట. చూసారు కదా. బండి అయితే ఎంత పెద్ద ఉందో. లగ్జరీ వెహికల్ అన్న. ఎంత పెద్ద వెహికల్ చూసారు కదా. చాలా పెద్దది అనమాట. మనకి ఇక్కడ కూడా బ్యాక్ టైర్ అనేది సీల్ టైర్ ఉంది. అలానే ఇక్కడ కూడా చూసారు కదా డిస్క్ అనేది. అలానే మనకి అలా వీళ్ళు కూడా చూస్తున్నారు కదా. మనకి ఇక్కడ కూడా గ్లాస్ అనేది ఒరిజినల్ గా ఉందన్న. అలానే ఇక్కడ కూడా గ్లాస్ అనేది ఒరిజినల్ ఉంది. ఇక్కడ కూడా గ్లాస్ అనేది ఒరిజినల్ ఉన్నాయన్న. వెహికల్ కి అయితే స్క్రాచ్ లెస్ వెహికల్ అన్న. బండి అయితే చూసారు కదా. స్క్రాచ్ లెస్ అనమాట. చాలా పెద్ద వెహికల్ అన్న ఇది వెహికల్ అయితే. మనకి రూఫ్ కూడా చూస్తారు కదా. రూఫ్ కూడా ఏం కాలేదన్నమాట. చాలా నీట్ గా ఉందన్నమాట. రూఫ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందన్న. ఇప్పుడు మన ఇంటీరియర్ లోకి వెళ్దాం. మనకి బ్యాక్ సైడ్ ఉన్న డోర్ అన్న. డోర్ కూడా ఒరిజినల్ గా ఉందన్నమాట. సీల్డ్ ఉంది డోర్ కూడా. మనకి పవర్ విండో అన్న ప్రొవైడ్ చేశారు. 4 లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది వెహికల్ అయితే. ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది అనమాట వెహికల్ అయితే 4. అలానే మనకి ఇక్కడ స్పీకర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ యాస్ట్రే ఉందన్న వెహికల్ కి అయితే. యాస్ట్రే అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అనమాట. బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి చాలా పెద్ద వెహికల్ అన్న. ఇక్కడ మనకి లోపల ఎక్కడానికి ఇక్కడ ఉందన్న ఇది రెస్ట్ అనేది. ఇక్కడ చూసారు కదా. లగ్జరీ సీట్లు అన్న. అసలు ఏ కంపెనీలో కూడా ఇవ్వరు, ఏ కార్ లో కూడా ఇవ్వరు అనమాట ఈ సీట్లు అనేది. ఎక్కడ చిన్నగా లేదో చాలా నీట్ గా ఉన్నాయన్న. అసలు చాలా అంటే చాలా నీట్ గా ఉన్నాయి. అలానే మనకి ఇక్కడ కప్ హోల్డర్ ప్రొవైడ్ చేశారు అనమాట. చూసారు కదా. లగ్జరీ సీట్లు అన్న ఇవైతే. చూసారు కదా. లెదర్ సీట్స్ అనమాట. ఇక్కడ కూడా కుషన్ చూసారు కదా ఎంత మెత్త ఉందో. ఇలాంటి సీట్లు ఏ కంపెనీలో కూడా ఇవ్వరన్న. అంత లగ్జరీ సీట్స్ ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ డాష్ బోర్డ్ అన్న. డాష్ బోర్డ్ వచ్చి ఇలా ఉంటుంది. చూసారు కదా. డాష్ బోర్డ్ అనేది ఎంత ప్రీమియం ఉందో. డాష్ బోర్డ్ కూడా మనకి ఎయిర్ బ్యాగ్స్ కూడా ప్రొవైడ్ చేశారన్న. ఎయిర్ బ్యాగ్స్ కూడా మీకు చూపిస్తాను. మనకి రూఫ్ అనేది చూసారు కదా. ఎంత నీట్ గా ఉందో. రూఫ్ కూడా చాలా పెద్ద రూఫ్ అన్న. ఎక్కడ కూడా మనకి చాలా నీట్ గా ఉందన్నమాట. అలాంటి ఇక్కడ లైట్ అనేది ప్రొవైడ్ చేశారని. లైట్ కూడా వర్కింగ్ లో ఉంది. చూసారు కదా. లైట్ కూడా వర్కింగ్ లో ఉంది. మనకి చాలా పెద్ద వెహికల్ అన్న. రూఫ్ చూసారు కదా. ఎంత నీట్ గా ఉంది. రూఫ్ కూడా చాలా బాగుందన్న. అలానే మనకి ఈ సీట్లు అయితే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అన్న. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి సీట్స్ అయితే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా లివర్. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట లివర్ అనేది. మనకి అలానే ఈ సీట్లు అనేది ఇలా బూట్ స్పేస్ కూడా పెంచుకోవచ్చు అన్న. చాలా పెద్ద ఉంటుంది. బూట్ స్పేస్ కూడా పెంచుకోవచ్చు అనమాట. ఇలా సీట్లు కూడా ఇట్లా కింద పెట్టేసి బూట్ స్పేస్ కూడా చాలా పెద్ద పెంచుకోవచ్చు అన్న వెహికల్ కి అయితే. చూసారు కదా. మనకి ఈ సీట్ కూడా నేను కింద ఫోల్డ్ చేస్తున్నాను. మనకి చూసారు కదా. బూట్ స్పేస్ అయితే చాలా పెద్దగా ఉంటది అన్న. బూట్ స్పేస్ అయితే ఇలా ఉంటది అనమాట. బూట్ స్పేస్ అయితే చాలా పెద్ద బూట్ స్పేస్ అన్న. అసలు ఆల్మోస్ట్ ఒక 3-4 మనుషులు పనుకోవచ్చు అన్న. అంత పెద్దగా ఉందన్నమాట. స్పేస్ అయితే చాలా పెద్ద ఉంది. మనకి ఇవే సీట్స్ పైకి కూడా అనుకోవచ్చు అనమాట.
చూసారు కదా, పైకి కూడా అనుకోవచ్చు. మళ్ళీ ఇవే సీట్లే అలానే మనకి సోఫా లెక్క పనుకోవచ్చు అనమాట. ఇవే సీట్స్ సోఫా లెక్క కూడా పనుకోవచ్చు అనమాట. ఇలా కూడా అడ్జస్ట్ ఉంటది అన్న వెహికల్ అయితే. ఇక్కడ చూసారు కదా అడ్జస్ట్ అనేది మనకి ఇక్కడే ఇంకా లివర్ దిగ్గితే ఇట్లా సోఫా సీట్ల లెక్క కూడా పనుకోవచ్చు అన్న. చూసారు కదా సోఫా లెక్క. చాలా లగ్జరీ వెహికల్ అన్న ఇది. వెహికల్ అయితే చాలా పెద్ద బండి అనమాట. ఎస్యూవీ వెహికల్ అనమాట ఇది. వెహికల్ అయితే చాలా లగ్జరీ ఉంటది అన్న వెహికల్ అయితే. చూసారు కదా మనకి లెఫ్ట్ సైడ్ డోర్ అన్న, లెఫ్ట్ సైడ్ డోర్ కూడా చూసారు కదా, ఒరిజినల్ డోర్ ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్ కూడా ఎక్కడ ఏం కాలేదు. అలానే ఇక్కడ పవర్ విండో ప్రొవైడ్ చేశారు. అలానే స్పీకర్ అనేది ఉంది. మనకి ఇక్కడ స్పేస్ అనేది ఉందన్న. మనకి లోపల చూడడానికి వచ్చి ఇలా ఉంటది అనమాట. చూసారు కదా ఎంత నీట్ గా ఉందో వెహికల్ అయితే. చూసారు కదన్నా లెఫ్ట్ సైడ్ అయితే చూసారు కదా, లోపల చాలా నీట్ గా ఉందన్నమాట. కో ప్యాసింజర్ సీట్ కూడా ఎక్కడ ఏం కాలేదు. చాలా బాగుందన్న. లగ్జరీ సీట్స్ అనమాట. ఇక్కడ కూడా చూసారు కదా చాలా పెద్ద ఉందన్నమాట వెహికల్ అయితే. మనకి ఇక్కడ ఎయిర్ బ్యాగ్ అనేది ప్రొవైడ్ చేస్తారని ఇక్కడ ఎయిర్ బ్యాగ్ అనేది ఉంటది. అలానే మనకి స్టీరింగ్ లో కూడా ఎయిర్ బ్యాగ్ అనేది ఉంటది అనమాట. డాష్ బోర్డ్ కూడా చూస్తున్నారు కదా ఎంత నీట్ గా ఉందో. డాష్ బోర్డ్ కూడా చాలా పెద్ద డాష్ బోర్డ్ అన్న, చాలా నీట్ గా ఉందన్నమాట. మ్యూజిక్ సిస్టమ్ అన్న వర్కింగ్ లో ఉంది. అలానే ఏసీ వెన్స్ ఉన్నాయి. అలానే మనకి ఇక్కడ స్పేస్ అనేది ఉందన్న. ఏదైనా మనకి ఫోన్, పవర్ బ్యాంక్స్ అలా ఏవైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి స్టోరేజ్ ప్లేస్ అనేది ఉంది. ఇక్కడ కూలింగ్ బాక్స్ అనేది ఉంది. ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనకి ఏసీ కంట్రోల్స్ ఉన్నాయన్న. ఆటోమేటిక్ కంట్రోల్ కూడా ఉంది వెహికల్ లో. మనకి ఇక్కడ కూడా చూసారు కదా ఏసీ సంబంధించి కంట్రోల్స్ అనేది. ఇక్కడ కూడా యాస్ట్రే అనేది ప్రొవైడ్ చేశారన్న. మనకి ఇక్కడ సిగరెట్ లైటింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ కూడా స్టోరేజ్ ప్లేస్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట. ఇక్కడ కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయన్న. మనకి అలానే ఇక్కడ హ్యాండ్ రెస్టర్స్ కూడా ఉన్నాయి అనమాట. ఈ సీట్ కి ఆ సీట్ కూడా హ్యాండ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ ఇది వద్దనుకుంటే కూడా ఇట్లా కిందికి పెట్టేయచ్చు అనమాట. ఇక్కడ స్పేస్ అనేది వస్తుంది అనమాట. లగ్జరీగా ఉంటది అన్న. బ్యాక్ సైడ్ సీట్స్ వచ్చి ఇలా ఉంటది అనమాట. బ్యాక్ సైడ్ అయితే సీట్స్ అయితే చాలా పెద్ద వెహికల్ అన్న. చూసారు కదా ఎంత పెద్ద ఉందో. బ్యాక్ సైడ్ సీట్స్ వచ్చి ఇలా ఉంటది అనమాట. ఇలాంటి సీట్లు ఏ వెహికల్ లో కూడా ఇవ్వరన్నా. అంత ప్రీమియం ఉన్నాయన్నమాట సీట్స్ అనేటివి. ఇక్కడ మనకి ఇంకేది మిర్రర్ అనేది ప్రొవైడ్ చేశారు. అక్కడ అలానే మనకి ఇక్కడ లైటింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. బండి అయితే లగ్జరీ వెహికల్ అన్న. లగ్జరీ అంటే లగ్జరీ వెహికల్ అనమాట. ఇక్కడ మనకి ఇది కూడా అంతే అన్న. స్టోరేజ్ ప్రైస్ ప్రొవైడ్ చేశారు అనమాట. బండి అయితే చాలా పెద్దదన్న. వెహికల్ అయితే ఎక్సలెంట్ గా ఉందన్నమాట. చూసారు కదా చాలా నీట్ ఉంది. ఇక్కడ కూడా మిర్రర్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట. బ్యాక్ సైడ్ చూసుకోవడానికి. చూసారు కదా మనకి వెహికల్ అయితే ఇదన్న చాలా నీట్ గా ఉందన్నమాట. వెహికల్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉందన్నమాట. మనకి లెఫ్ట్ సైడ్ అన్న ఇది చూసారు కదా డ్రైవ్ సైడ్ అనేది. మనకి డ్రైవ్ సైడ్ డోర్ వచ్చి ఇలా ఉంటది అనమాట. ఒరిజినల్ డోర్ ఉందన్నమాట. డ్రైవ్ సైడ్ కూడా చూసారు కదా డోర్ అనేది. మనకి పవర్ విండోస్ ఉన్నాయన్న. 4 కూడా వర్కింగ్ లో ఉన్నాయన్నమాట విండోస్ అయితే. అలానే మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉందన్న ఇక్కడ. అలానే మిర్రర్ ఫోల్డ్ కూడా ఉందన్నమాట ఇక్కడే. బ్యాక్ సైడ్ డోర్ అన్న. బ్యాక్ సైడ్ డోర్ కూడా చూసారు కదా ఒరిజినల్ డోర్ ఉందన్నమాట. ఇక్కడ కూడా మనకి పవర్ విండో ప్రొవైడ్ చేస్తారు. అట్లా లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది. మనకి ఇక్కడ కూడా స్పేస్ అనేది ఉందన్నమాట. వెహికల్ అయితే చాలా నీట్ గా ఉందన్నమాట. చూసారు కదా. ఇప్పుడు మనం అయితే డిక్కీ అనేది ఓపెన్ చేద్దాం. డిక్కీ కంట్రోల్ వచ్చి ఇక్కడ ఉంటది అనమాట. డిక్కీ అనేది ఇక్కడ ప్రెస్ చేసామంటే బ్యాక్ సైడ్ అనేది ఓపెన్ అవుతుంది. అలానే మన డిక్కీ అనేది చూద్దాం అన్న. ఇప్పుడు డిక్కీ అనేది మనకి డిక్కీ డోర్ అన్న. ఈ గ్లాస్ అనేది కూడా మనకి ఓపెన్ అవుతుంది అన్న. ఇప్పుడు ఓపెన్ చేశాను గ్లాస్ అనేది. ఇక్కడ చూసారు కదా గ్లాస్ అనేది కూడా మనకి ఫుల్లీ టాప్ అండ్ మోల్ అనేది వెహికల్ అయితే. మనకి ఇక్కడ కూడా హీటింగ్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట. అలానే ఇక్కడ కూడా హీటింగ్ అనేది ఉందన్నమాట గ్లాస్ అనేది. ఇలా గ్లాస్ కూడా ఓపెన్ అవుతుంది అన్న. చూసారు కదా గ్లాస్ కూడా. అలానే మన డిక్కీ కూడా ఓపెన్ చేసుకోవచ్చు అన్న. చూసారు కదా డిక్కీ అయితే చాలా నీట్ గా ఉందన్న. సీల్ ఉందన్నమాట. డిక్కీ డోర్ కూడా సీల్ ఉందన్నమాట. చాలా పెద్ద డిక్కీ అన్న ఇది కూడా. చూసారు కదా చాలా పెద్ద డిక్కీ అనమాట. ఇలా అంటే అన్న డిక్కీ అయితే బ్యాక్ సైడ్ అయితే చూడడానికి బ్యాక్ సైడ్ డిక్కీ వచ్చి ఇలా ఉంటది అన్న. చాలా పెద్ద వెహికల్ అన్న. ఎక్స్యూవీ వెహికల్ అనమాట. ఫుల్లీ లోడెడ్ ఉందన్న. ఫ్యూచర్ లో అయితే చాలా బాగున్నాయి అనమాట. డిక్కీ స్పేస్ కూడా చూసారు కదా ఎంత పెద్ద ఉందా. డిక్కీ స్పేస్ కూడా చాలా పెద్దది అనమాట. డిక్కీ స్పేస్ అనేది కూడా మనకి ఇవన్నీ ఫ్రంట్ అనేది పుష్ చేస్తే ఇంకా మనకి స్పేస్ అనేది కూడా పెరుగుతుంది అన్న. చూసారు కదా స్పేస్ కూడా మనకి పెరుగుతుంది. ఇంకా మనకి స్పేస్ కూడా చూసారు కదా ఎంత పెద్ద ఉందో. చాలా పెద్ద వెహికల్ అన్న. డిక్కీ కూడా చాలా అంటే చాలా పెద్దది అనమాట. డిక్కీ కూడా చాలా పెద్ద డిక్కీ ఉంటది అన్న. చూసారు కదా ఇంటీరియర్ అయినా కూడా డాష్ బోర్డ్ అయినా కూడా ఎక్సలెంట్ ఉందన్న. బండి అయితే తక్కువ ప్రైస్ లో తెప్పించేసాను. బండి అయితే మనకి బంపర్ ఆఫర్ వెహికల్ అన్న. ఇది వెహికల్ అయితే మనకి ఫ్యాన్సీ నెంబర్ అన్న 123 కూడా ఉందన్నమాట. ఫ్యాన్సీ నెంబర్. బండి అయితే చాలా పెద్ద వెహికల్ అన్న. చూసారు కదా పెద్ద వెహికల్ అనమాట. వెహికల్ అయితే మనకి డ్రైవ్ సైడ్ సీట్ గురించి మాట్లాడితే ఇది అడ్జస్ట్ కూడా ఉంటది అన్న. వెహికల్ అయితే మనకి ఇది టెల్ట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. అప్ అండ్ డౌన్ ఉంటది. చూసారు కదా ఇప్పుడు మనకి డౌన్ అనేది వెళ్తుంది అనమాట. సీట్ అయితే అలా ఉంటది అన్న. అడ్జస్ట్మెంట్ అయితే మనకి ఈ సీట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలానే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ సీట్ అయితే మన కస్టమర్ నుంచి 2 keys కూడా అవైలబిలిటీలో ఉన్న. సెంట్రల్ లాకింగ్ కూడా ఉందన్నమాట. వెహికల్ అయితే సెంట్రల్ లాకింగ్ కూడా చూసారు కదా
మనకి సెంటర్ లాకింగ్ ఉంది, ఫ్యాన్సీ నెంబర్ కూడా చూస్తున్నారు కదా, నెంబర్ ప్లేట్ అనేది 1234 అనేది ఉందన్న ఈ వెహికల్ కి అయితే ప్రొవైడ్ చేస్తారు. 1234 అని వెహికల్ కి అయితే మన కస్టమర్ నుంచి 2 కీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయన్న. చూసారు కదా కీస్ కూడా చాలా బాగున్నాయన్న. కీస్ కూడా మనకి సెంట్రల్ లాకింగ్ రిమోట్ కూడా ఉందన్నమాట. ఆటోమేటిక్ అన్న బండి అయితే ఎక్సలెంట్ పెద్ద బండి అన్న, చాలా పెద్ద బండి అనమాట వెహికల్ అయితే. వెహికల్ చూసారన్న మనకి ఇప్పుడు క్లస్టర్ చూస్తున్నారు కదా, మనకి ఓడోమీటర్ వచ్చి 1,09,000 మాత్రమే తిరిగిందన్న. 1,09,000 మాత్రమే తిరిగింది రీడింగ్ అయితే, తక్కువ తిరిగిందన్న రీడింగ్ అయితే. బండి అయితే ఎక్సలెంట్ ఉందన్న. అసలు ఆటోమేటిక్ అనమాట ఇది వేరియంట్ అయితే. మనకి ఇది గేర్ లివర్ అన్న, గేర్ లివర్ చూస్తున్నారు కదా, ఇప్పుడు పార్కింగ్ లో ఉందన్నమాట వెహికల్ అయితే. మనకి రివర్స్ చేయాలంటే ఇట్లా ప్రెస్ చేస్తే రివర్స్ అనేది అవుతుంది అన్న. ఇక్కడ ఇండికేటర్స్ అనేది పడుతున్నాయి చూసారు కదా, రివర్స్ అనేది అవుతుంది అనమాట. ఇప్పుడు మన ఎన్ అంటే న్యూట్రల్ అన్న, మనకి ఇండికేటింగ్ పడుతుంది చూడండి ఇక్కడ, ఎన్ అంటే న్యూట్రల్ అనమాట. ఇప్పుడు డ్రైవింగ్ అనేది చూసారు కదా. ఈ సెకండ్ ఫస్ట్ గేర్ అనేది లోడ్ గేర్స్ అన్న. ఇప్పుడు మనకి ఎక్కడైనా హిల్స్ ఉన్నప్పుడు కూడా రఫ్ రోల్ అయితే వర్కింగ్ అయితే అన్న ఇవి లోడ్ గేర్స్ అనేది చూసారు కదా. 1, 2 అనేది లోడ్ గేర్స్ అనమాట. ఈ డి అంటే డ్రైవింగ్ మోడ్ అన్న, చూసారు కదా. డి అంటే, ఎన్ అంటే న్యూట్రల్ అనమాట, ఆర్ అంటే రివర్స్, పి అంటే పార్కింగ్ అన్న. బండి అయితే ఎక్సలెంట్ గా ఉంటది. చూసారు కదా మనకి ఇక్కడ కూడా పుషింగ్ అనేది ఉంటది అనమాట, పార్కింగ్ అనేది. మనకి హ్యాండ్ బ్రేక్ అన్న, హ్యాండ్ బ్రేక్ వచ్చి ఇలా ఉంటది అనమాట. ఈ బటన్ ప్రెస్ చేసి ఇలా ఫ్రంట్ అంటే హ్యాండ్ బ్రేక్ అనేది పడుతుంది అనమాట. చూసారు కదా మనకి ఇలా పుష్ చేస్తే హ్యాండ్ బ్రేక్ అనేది పడుతుంది అనమాట. ఇలా పుష్ చేస్తే హ్యాండ్ బ్రేక్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. చూసారు కదా చాలా సింపుల్ ఉంటది అన్న. బండి అయితే చాలా పెద్దది అనమాట. ఇది గ్లో బాక్స్ అన్న, చూసారు కదా కూలింగ్ గ్లో బాక్స్ అనమాట. ఇది మనకి ఏసీ వెన్స్ ఉన్నాయి, ఇక్కడ హెయిర్ బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేశారు అనమాట. అలానే ఇక్కడ ఏసీ వెన్స్ అనేది ఉన్నాయన్న. పెద్ద వెహికల్ అన్న, ఎవరు తీసుకుంటారు కానీ చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. లగ్జరీ వెహికల్ అన్న ఇది అయితే బండి అయితే. బట్ మన ఇంజన్ అనేది ఆన్ చేద్దాం అన్న. వెహికల్ అయితే చూసాం కదా, సింగిల్ సెల్ఫ్ అన్న, సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అయిపోయింది అనమాట వెహికల్ అయితే. చాలా సైలెంట్ ఉంది అనమాట వెహికల్ కూడా. సింగిల్ సెల్ఫ్ అన్న, అసలు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అయిపోయింది అనమాట వెహికల్. చూసారు కదా మనకి బండి అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందన్న. మనకి మైలేజ్ కూడా మనకి 15+ ఉంటది అన్న. మైలేజ్ కూడా మనకి ఎక్కడ డ్రాప్ అనేది ఉండదు అనమాట. పవర్ విండో అనేది ప్రొవైడ్ చేస్తారు. చూసారు కదా సింగిల్ సెల్ఫ్ అన్న, అలానే డౌన్ కూడా అయిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు బ్రాండ్ అనేది ఓపెన్ చేద్దామన్నా. మన బ్రాండ్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఉంటది అన్న కంట్రోల్ అయితే. బ్రాండ్ కంట్రోల్ వచ్చి మనకి ఇక్కడ ఉంటది అనమాట. ఫ్యూయల్ పంప్ కూడా అక్కడే ఉంటది అనమాట. బ్రాండ్ వచ్చి ఇక్కడ ఉంటది. చూసారు కదా బ్రాండ్ అనేది ఓపెన్ చేశాను. లగ్జరీ వెహికల్ అన్న. ఇక్కడ కూడా కప్ హోల్డర్స్ అయితే చాలా బాగుంది అన్న. ప్రీమియం వెహికల్ అనేది బండి అయితే చాలా పెద్ద వెహికల్ అనమాట. ఇది వెహికల్ అయితే మనకి ఆల్మోస్ట్ పైకి ఎక్కడానికి కూడా చూసారు కదా చాలా బాగుంది అనమాట. సేమ్ ఫార్చునర్ టైప్ ఉంది అన్న వెహికల్ అయితే. ఫార్చునర్ వెహికల్ ఇంకా అంత పెద్ద వెహికల్ అనమాట. లగ్జరీ వెహికల్ ఇది వెహికల్ అయితే. చూసారు కదా బండి కూడా ఒరిజినల్ గా ఉందన్న. అసలు ఎక్కడ ఏం కాలేదు, డ్యామేజ్ కూడా ఎక్కడ ఏం లేదు. బ్రాండ్ అయితే చాలా వెయిట్ ఉందన్నమాట. మనకి బ్రాండ్ డోర్ కూడా చూస్తున్నారు కదా, సీల్ బ్రాండ్ ఉందన్న. ఒరిజినల్ బ్రాండ్ ఉంది ఇది కూడా మనకి. చూసారు కదా బ్రాండ్ డోర్ కూడా చాలా బాగుందన్నమాట. మనకి ఇంజన్ బీడింగ్ వింటున్నారు కదా, ఇంజన్ కంపార్ట్మెంట్ వచ్చి ఇలా ఉంటది అన్న. అప్రాన్స్ కూడా చూస్తున్నారు కదా, అలానే ఏబిఎస్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి ఇంజన్ బీడింగ్ వింటున్నారు కదా, ఎంత సైలెంట్ ఉందో. మనకి ఇక్కడ కూడా అప్రాన్స్ చూస్తున్నారు కదా, మనకి ఫ్రంట్ పట్టి కూడా చూడండి ఎంత నీట్ గా ఉందో. ఫ్రంట్ పట్టి కూడా చాలా బాగుందన్న. మనకి ఇంజన్ కంపార్ట్మెంట్ వచ్చి ఇలా ఉంటది అన్న. ఇంజన్ బీడింగ్ వింటున్నారు కదా, ఎంత సైలెంట్ ఉందో అసలు. చాలా అంటే చాలా సైలెంట్ ఉందన్న. అసలు చాలా పెద్ద వెహికల్ అనమాట ఇది. చాలా అంటే చాలా పెద్ద వెహికల్ అన్న ఇది వెహికల్ అయితే. చూసారు కదా 2.4 cc అన్న వెహికల్ అయితే. సేమ్ ఫార్చునర్ ఇంజన్ అనమాట. అలా చాలా పెద్దగా ఉంటది అన్న వెహికల్ కూడా. ఎక్సలెంట్ బీడింగ్ ఉంది అసలు. చాలా అంటే చాలా సైలెంట్ ఉంది బీడింగ్ కూడా. వింటున్నారు కదా బీడింగ్ కూడా ఎంత సైలెంట్ ఉందో. మనకి వెహికల్ అయితే ఇదన్న. వెహికల్ చూసారు కదా ఎంత సైలెంట్ ఉందో. మనకి ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే ఇదన్న. చూసారు కదా ఇంజన్ అయితే చాలా బాగుందన్న. ఇంజన్ కూడా మనకి నాయిస్ ఎక్కడ ఏం లేదు, చాలా నీట్ గా ఉంది. ఇదన్న వెహికల్ అయితే. వెహికల్ రివ్యూ చూసారు కదా. ఈ వెహికల్ పేపర్ వ్యాలిడ్ అయితే ఇంకా మనకి 4 years ఉందన్న. ఫ్రెష్ పేపర్ అయితే అయిందనమాట ఈ వెహికల్ ది. కస్టమర్ చెప్తున్న ధర వచ్చి మనకి 1,99,000 మాత్రమే అన్న. బంపర్ ఆఫర్ వెహికల్ అనమాట ఇది. ఎస్యూవీ అన్న, ఫ్యాన్సీ నెంబర్ ఉంది, 1, 2, 3, 4 వస్తుంది. పవర్ విండోస్ ఉంది, ఫుల్ టాప్ అండ్ మోడల్ లగ్జరీ వెహికల్ అన్న. ఇది అయితే వదులుకోకండి, చాలా లగ్జరీ ఉందన్నమాట వెహికల్ అయితే. ఇదన్న రివ్యూ అయితే. కొత్తగా వచ్చిన అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి కార్ చేస్తుంటే కూడా. అందరికీ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.